మళ్ళీ ఇంతే సంతోషంగా ఈ ఫ్యామిలీని 2 రోజుల్లో మనం చూడబోతున్నాము. ఎందుకనుకుంటున్నారా? అబ్బులు గారైతే పెద్దలను తీసుకుని వెళ్తున్నారండి సత్యవతిని తీసుకురావటానికి. మళ్ళా ఇదే సంతోషంగా, ఇంతే సంతోషంగా ఈ ఫ్యామిలీని మనం చూడబోతున్నాం అన్నమాట. ఇలా ఎందుకంటే మరలా ఏంటంటే యూట్యూబ్లో చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, నీకెందుకు వాళ్ళ గురించి అని. ఎవరు పర్సనల్స్తో బయటికి తీసుకురాలేదండి. వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు, వాళ్ళ పర్సనల్స్ అన్నీ యూట్యూబ్లో పెట్టారు కాబట్టి అనేక మంది వీడియోస్ చేయడానికి కారణమయ్యింది. ఎవరు పర్సనల్ ఎవరు బయటికి తీసుకురారండి, అది మొదటగా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నారో లేదో, ఒక ఆవిడ వాయిస్ పెట్టిందండి. ఎవరిది? అబ్బులు గారి వాయిస్ ఫోన్ రికార్డింగ్ పెట్టింది. తను ఒక సలహా ఇచ్చింది, మంచి సలహా ఇచ్చిందండి. పెద్దలను తీసుకురమ్మని చెప్పింది. అదే పని చేస్తారు అబ్బులు గారు అని అనుకుంటున్నాం. కాకపోతే వీడియోలో అయితే ఏమో అబ్బులు గారు నేను తీసుకురాను, ప్రతిసారి నేనే వెళ్ళి తన కాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నాను అన్నారు కదా. కానీ వెళ్తున్నారని తెలిసిందండి. అబ్బులు గారు సత్యవతిని తీసుకురావడానికి వెళ్తున్నారని తెలిసింది. పెద్దలని అయితే తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. కేవలం అబ్బులు గారు వెళ్తే సరిపోతుంది, సత్యవతి అయితే వచ్చేస్తుంది అనిపిస్తుంది నా మనసుకి. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. పెద్దలను తీసుకుని వెళ్తే వస్తుందా, లేదు అబ్బులు గారు ఒక్కరు వెళ్తే వస్తుందా అనేది కామెంట్ చేయండి. నా మనసుకైతే అబ్బులు గారు ఒక్కరు వెళ్తే వచ్చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నానండి. సరే, ఇప్పటి వరకు అయితే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పటి వరకు మీరు నేను చూపించిన మొక్కలన్నీ చూసారనుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ మనకి ఏర్లతో తీసుకురావక్కర్లేదండి. ఇవన్నీ మనకి కేవలము రొబ్బ తుంపుకిని పెట్టేసుకుంటే మొలిచే మొక్కలేనండి. అలా ఈ యొక్క పుదీనా కూడా అంతేనండి. నేను చూపించిన మొక్కలన్నీ వేర్లతో తీసుకురావక్కర్లేదండి. కేవలము మనము రొబ్బ తుంపుకిని తెచ్చుకుంటే సరిపోతుంది. చూడకపోతే మరలా ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ వేలాడుతున్నాయి, ఇవి కూడా మనకి వేర్లు అక్కర్లేదండి. కేవలం మనము చిన్నగా రబ్బు తుంపుకిని తెచ్చుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అనేది మనము పెంచేసుకోవచ్చు ఇంట్లో. ఇలా చాలా మొక్కలు పెంచానండి నేను. తెచ్చింది చిన్న మొక్క అయినా ఎక్కువ మొక్కలుగా నేను వీటిని పెంచుకున్నానండి. ఇక్కడ ఏంటంటే ఒక గులాబీ చెట్టు నాటానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కుండీలో పెట్టాను. ఇది అసలు మామూలుగా కాదండి, చాలా ఎక్కువ రోజెస్ కాస్తుంది. ఎక్కువ పువ్వులు దీనికి చెట్టుకు వస్తాయండి. చాలామంది దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతారు. ఇప్పుడైతే అన్ని మొగ్గలు ఉన్నాయండి. నేను 2 రోజులు వర్షం వస్తుంది కదా, నీళ్ళు వేయలేదు. చూడండి, వాడిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నీళ్ళు వేసేస్తానండి. ఇక్కడ చూస్తున్నారా, ఇదేమో వైట్ అండి. వైట్ రోజెస్ పోస్తాయండి దీంట్లో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి. చూడండి, సత్యవతి గారు అబ్బులు గారు కలవాలి అనేసి కోరుకునే వాళ్ళందరూ కామెంట్ చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, సత్యవతి గారు అబ్బులు గారు వెళ్తే వస్తుందా లేక పెద్దలను తీసుకెళ్తే వస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది లైక్ అనేది చేసి వెళ్ళండి.